హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐషు యూట్యూబ్ ఛానల్. నేను ఈరోజు మైసూర్ బోండా చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేయండి. ముందుగా ఒక కప్పు పెరుగు తీసుకొని బౌల్‌లో వేసుకోవాలి. అలానే వంట సాల్టు కొంచెం వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. అది బాగా కలిసేంత వరకు కలుపుకున్నాక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ మైసూర్ బోండా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. 10 నిమిషాల తర్వాత ఇలా పొంగుతుంది. పొంగిన దాన్ని ఒకసారి కలుపుకొని, ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా! అదే కప్పుతో 3 కప్పుల మైదా పిండి వేసుకోవాలి. ఈ మైసూర్ బోండా చాలా టేస్టీగా ఉంటుంది. 3 కప్పుల పిండి వేసుకొని, కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. ఇది రాత్రే కలిపి పెట్టుకోవాలి. ఎందుకంటే పొద్దున్నకి బాగా పులుస్తుంది. బోండాలు కూడా బాగా వస్తాయి. నీళ్ళు ఒక్కసారే వేసుకోకూడదు. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి. చూడండి ఇలా కలుపుకోవాలి. కలుపుకున్నాక మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందాము. పొద్దున్నే ఓపెన్ చేసి చూసుకుందాము. ఇప్పుడు చట్నీ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కొంచెం పల్లీలు అలానే పచ్చిమిర్చి వేసి వేపుకుందాం. అలానే ఆయిల్ కూడా వేసుకోవాలి. సిమ్‌లో పెట్టుకొనే వేపుకోవాలి. ఎందుకంటే మాడిపోతాయి. ఇవి బాగా వేపుకోవాలి. ఇవి వేగాక పక్కకి తీసి పెట్టుకున్నాక ఇప్పుడు చట్నీలోకి పోపు వేసుకుందాం. పోపులు, మిరపకాయలు అలానే కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొంచెం కొబ్బరినేసుకొని ఇందాకలా వేగించుకున్న పల్లీలని కూడా వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. అలా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న చట్నీని బౌల్‌లో వేసుకోవాలి. ఇందాకలా తాలింపు పెట్టుకున్నాం కదా! దాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఉప్పు సరిపోకపోతే వేసుకోవాలి. ఈ పల్లీ చట్నీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇప్పుడు బోండా పిండి ఇలా పొంగుతూ ఉందండి. కొంచెం సాల్ట్ వేసుకుందాము. అలానే జీలకర్ర కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా పొంగుతాయండి. ఇలా రాత్రంతా నానబెట్టాం కదా! ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకుందాము. బోండాలు వేసుకోవడానికి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా వస్తూనే ఉంటాయి. ఇప్పుడు బోండాలు వేసుకోవాలి ఒక్కొక్కటిగా. చాలా టేస్టీగా ఉంటాయండి ఈ బోండా. మైసూర్ బోండా. కొంచెం పుల్లటి పెరుగు వేసుకుంటే ఇంకా మంచిగా వస్తాయి. ఎర్రగా వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి బాగా ఫ్రై అయ్యాయి. పల్లీ చట్నీ, బోండా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అన్నీ అలా పక్కకి తీసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇంకా పిండి ఉంది కదా! ఇంకొకసారి వేసుకుందాము. ఈ బోండాలు వేయడం కూడా చాలా సింపులేనండి. నూనె బాగా మరిగి ఉంటే తొందరగానే ఫ్రై అయిపోతూ ఉంటాయి. మా పిల్లలకైతే చాలా ఇష్టం.
ఇదిగోండి ఇవి కూడా బాగా అటు ఇటు తిప్పుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా బాగా ఫ్రై అయ్యాయండి. బోండా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే మళ్ళీ ఒకసారి ట్రై చేయండి. చాలా సింపులే. అలానే అన్నీ పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇదిగోండి బోండాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ప్లేట్‌ల్లో వేసుకుందాము. వేసుకొని చట్నీ గూడా వేసుకుందాము. మా పిల్లల కోసమని వేస్తున్నాను. ఇదిగోండి మా అమ్మాయి టేస్ట్ చేస్తుంది. ఈ రోజుకి ఇదే వీడియో అండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.